ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా? మాకు ఆయన పరిపాలన బాగలేదు. అసలు నచ్చలేదు. అంటే పెన్షన్లు కానీ పథకాలు ఇస్తున్నా ఉంటున్నాడు. అసలు ఏదైనా పథకాలు కావాలా పనులు ఉండడానికి కంపెనీ కావాలి స్వామి. పథకాలు ఇవాళ ఇస్తారు, రేపు పోతాయి. మాకు పని కావాలా. అది నిత్యా కళ్యాణం 360 రోజులు రెక్కల కష్టం చేసుకునేవాడు. అది ఇవాళ 3 ఏళ్ళు వస్తాయి, ఏదో దుబ్బారా అయిపోద్ది. ఏదో పని కల్పించారనుకో, పద్దాకా ఆ పనిలో ఉంటాం, ఏదో సాయంత్రానికి వచ్చి ఆ గూట్లో పొరుగు. అది సరే, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటున్నారు? కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ వీళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇద్దరు కలవటం మంచిదేనంటారా? అనుకోవటం మంచిదేని అనుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ కొన్ని రైతులకు కూడా సహాయం చేస్తున్నారు చేస్తున్నాడండి, సాయం చేస్తున్నాడు రైతులకి. పనితీరు ఎలా ఉంది, ఆయన మాట తీరు ఎలా ఉంది? బాగానే ఉందండి ఇప్పుడు వాటికి. మరి రేపు రాబోయే కాలం నిలబడతారంటారా మీ తరపున? నిలబడతారనే ఉంది. అదండి. సరే, ఈసారి మరి ఎవరికి వేస్తారు? మీరు ఎవరికి వేస్తున్నారు? ఇక మామూలుగా వీళ్ళిద్దరేనండి. ఇక పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు వస్తే బాగుంటుంది అంటారు. ఏం చెబుతాలో ఇంకా మేమేం చెప్పే జగన్ పరిపాలన అంటే మాకు బాధగానే ఉంది. ఒకసారి చూడండి అని నిలువున ముంచాడు మమ్మల్ని. వేశాను ఓట్లు పోయినసారి ఇక్కడ రాయపూర్లో 225 కోట్ల మెజార్టీ. ఇవాళ ఓట్లు వేసేవాడు లేడు. నేను చెబుతున్నాగా, నేను ఆయన అభిమాని కాదనలా. ఎటు కాకుండా చేశాడు మమ్మల్ని, రాజధాని లేకుండా చేశాడు, ఏం లేకుండా చేశాడు. అది నాన్నగారు చేశాడు. మళ్ళీ పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డితే బాగుంది. మరి పథకాలు ఇస్తున్నాం మరి ఆయన చెప్తున్నాడు. దేనికంటే అప్పు చేసి పప్పు కూడేకండి. పథకాలు దేనికి ఏమైనా వేసాడా? ఏమైనా రోడ్లు చేశాడా? రోడ్లు పోయేసాడా? దేనికి పథకాలైనా ఇది ఒక ఉచ్చులు కలిపాడు కానీ దేనికి పథకాలు? ఆ పథకాలు రాకపోతే 2 రోజులు లేకపోతే లంజోడు డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు. ఎందుకండి ఈ పథకాలు? మామూలు ఇప్పుడు కౌలు కూడా వేయలేదండి. వేయలా అంటారా? ఇంకేసేది లేదు, ఏం లేదు. ఇంకే కోడ్ వచ్చింది కండి, ఇంకేముంది? ఇంకేడు మమ్మల్ని నిలువున ముంచాడండి. నేను చెబుతున్నాను, నేను కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కాదంటలా. మమ్మల్ని నిలువున ముంచాడు. రాజధాని ఇక్కడ ఉందని మీరు ఇక్కడ ఉంటదని కూడా ఇచ్చారు, భూములు కూడా ఇక్కడ లేదు అనగానే ఆయన కూడా అన్నాడు అదే మాట. నేను రాజధానిలోనే ఉండా, నేను ఆ ఇల్లు రాజధానిలోనే ఉంది, ఇంకా 36 ఎకరాలు కాదు 40 ఎకరాలు నేను తీసుకుంటాను అన్నాడు కండి. 6 నెలలకే మార్చాడు. ఎలా అనిపించింది? అంటే భూములు ఇచ్చిన రైతులుగా మీకు ఏమనిపించింది ఒకసారి ఇక్కడ రాజధాని లేదనగానే? మాకు కష్టంగానే ఉంది. మాది 3 పంటలు పండే భూములు, మావి 360 రోజులు పంటలే మాకు. మేము ఖాళీగానే ఉన్నాం. అటు కూడు లేకుండా ఏం లేకుండా మాకు జరుగుబాటు కూడా లేదు ఒక విధంగా చెప్పాలంటే. లేకపోతే 360 రోజులు మాకు నాగా ఉండదండి పంటలు. ఇక్కడ పోతే కొద్ది దూరం దాటితే 35 అడుగుల్లో వాటరే. 3 పంటలు పండుతాయండి మాకు. మరి ఇంకేం చేస్తా? అటు నిలువున ముంచాడు. మేము చెప్పేదే ఉంది ఆయన గురించి. ఇంకైతే వెయ్యం. పద్దా గ్యారంటీ అని చెబుతున్నాగా. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? జగన్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకా ఇద్దరు కలవడం మంచిదని అంటారు పవన్ కళ్యాణ్? మంచిది. వీళ్ళిద్దరు చీలితో మళ్ళీ లేనట్టే. వీళ్ళిద్దరు కలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. మేము కలవడం వల్ల ఓట్లు చెల్లిపోకుండా సంతోషంగా ఉంది. ఇక అది ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన? ఎలా అనిపించింది? బాగానే ఉంది. మరి ఆయన సొంత డబ్బులతోనే మరి రైతులకి కొన్ని వేల కోట్లు ఇచ్చాడు కండి. 1 రూపాయి కాదు, 2 రూపాయి కాదు. మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 100 కోట్ల దాకా 50 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు ఆయన సొంత రూపాయి. ఏ నాయకుడు పెడుతున్నాడు? ఉంటే దెంగేవాళ్లే కానీ. అదేండి ఇక మేము చెప్పేది ఏం లేదు. వాళ్ళిద్దరు కలిస్తే వస్తేనే మంచిది. ఇద్దరు కలిసి మా రాజధానికి బాగుంటది. వస్తారంటే అభిమానం ఉండాలి. మా ఆశమంటే వాళ్ళు. ఇంకా మేము అప్పుడు పవన్ జగన్కి వేసాం, ఇప్పుడు వెయ్యం. సంక్రాంతి సందర్భంగా ఇక్కడే మీటింగ్ పెట్టి ఇక్కడే రాజధాని ఉంటుందని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. చెప్పాడు. అది ఇప్పటికే ఆయన మాట నమ్ముతున్నాం. చంద్రబాబు మాట కానీ పవన్ ఇద్దరు మాటలు నమ్ముతున్నాం. ఇంకా అది వాళ్ళు ఇప్పుడేంటే 4 సంవత్సరాల నుంచి మద్దతు ఇస్తున్నారు కదా రైతులకు కూడా. మీరు బాధపడబాకుండా రాజధాని ఇక్కడే ఇస్తాం మేము గెలుస్తానని. అది ఇక అదండి. ఇక అందుకని మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము ఫ్రంట్ ఉంది కండి వీళ్ళిద్దరిదే. ఇక ఇద్దరు కలిపి ఎవడు పోటీ చేస్తే జాయింట్ కదా. ఇక్కడ జనసేన చేస్తే జనసేనకి వేస్తాం, టీడీపీ చేస్తే టీడీపీకి చేస్తాం. ఇద్దరం ఎవరైనా పొత్తు ఉంది కదా, ఖరారు అయిపోయింది కదా. జగన్కి వెయ్యం చెబుతున్నాం గట్టిగానే. మళ్ళీ